ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 76వ నామం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయే నమః అని చెప్పాలి. ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఇది 16 అక్షరాల నామం. విశుక్ర ప్రాణహరణ అంటే విశుక్రుని ప్రాణాలను హరించిన అనగా చంపిన వారాహీదేవి యొక్క వీర్య పరాక్రమానికి నందిత సంతోషించినది అని అర్థం. లలితామాత విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీమాత యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించింది కాబట్టి అమ్మవారికి ఈ నామం వచ్చింది. విశుక్రుడు కూడా భండాసురుని సోదరుడే. ఈ విషంగ విశుక్రులు భండాసురుని బాహువుల నుండి పుట్టినవారు. బాహువులు ఏ విధంగా ఈ శరీర రక్షణకు ఉపయోగిస్తాయో అలాగే ఈ విషంగ విశుక్రులు భండాసురునికి ఇరువైపులా ఉండి రక్షించే ప్రధాన సైన్యాధిపతులు. ఈ విశుక్రుడు అమ్మవారు దండనాథ అయిన వారాహీదేవి చేత హతం అవుతాడు. ఈ సంగతి తెలిసి అమ్మవారు సంతోషిస్తుందట. మనలో శుక్రధాతువునకు వికారాలు కలిగించేవాడు ఈ విశుక్రుడు. అంటే మనలో కామాన్ని ప్రకోపింపచేసి అధర్మపరంగా ఉండేటటువంటి వ్యభిచారాది దోషాలను చేయించడానికి కారణమైన అసురీ గుణానికి సంకేతుడన్నమాట. ఇందులో ఉన్న రహస్యార్థం ఇది. ఇతనిని వారాహి దేవత చంపుతుంది. వారాహి మంత్రం హోం. బ్రహ్మచర్య వ్రత దీక్షతో కామాన్ని జయించాలంటే ఈ వారాహి దయలేకపోతే రాదు అంటారు. కామమయ శరీరంతో సాధకుడు కామాన్ని దాటి పైకి పోలేడు కదా, అందుకోసమని. పురాణేతిహాసాల పరంగా ఇంకొక సమన్వయం ఇచ్చారు ఇక్కడ రచయిత. కామం అంటే ఇప్పుడు మనం ఈ కామాన్ని ప్రకోపింపజేసేవాడు విశుక్రుడు అని చెప్పాం. ఆ కామాన్ని దాటందే ఈ కామమయ శరీరంతో సాధకుడు పైలోకాలకి పోలేడు అని చెప్తున్నారు. ఆధ్యాత్మికతలో మరొక మెట్టుకి ఎదగలేడు అని చెప్తున్నారు. కామం వదలని ఈ జీవుణ్ణి పురాణాల్లో యయాతిగా సంకేతిస్తారట. యయాతి అంటే మనకు తెలిసిందే కదా. యయాతి యొక్క చరిత్ర చూసినట్లయితే దేవయానిని పరిణయమాడి మళ్ళీ శర్మిష్టకు లోబడిపోతారు. అది శుక్రాచార్యుడితే ముందే హెచ్చరించబడిన తర్వాత కూడా దానికి లొంగబడిపోయాడు అక్కడ కామానికి. దాని ద్వారా ఇలా మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ జీవనయాగం చేస్తూ ఉండాల్సిన వాడే అయ్యాడట. అందుకే ఇక్కడ కామం వదలని ఏ జీవుణ్ణైనా పురాణాల్లో యయాతిగా సంకేతిస్తారు అంటున్నారు. యయాతి అంటే మనలో జన్మనెత్తుతూ మరణిస్తూ జీవనయానం చేసేవాడు. ఇలా యానము చేయువాడు కాబట్టే యయాతి అన్నారట. ఇతనికి 2 భార్యలు. మనం ఇప్పుడు చెప్పిన విధంగా దేవయాని, శర్మిష్ట. దేవయాని దేవయాన మార్గానికి అంటే ఊర్ధ్వ మార్గానికి సంకేతిస్తే, అంటే బ్రహ్మచర్య వ్రతానికి సంకేతం. శర్మిష్ట పితృయాన మార్గానికి అంటే అధో మార్గానికి అంటే గృహస్థాశ్రమ ఆశయానికి సంకేతాలు. ఈ దేవయాని ద్వారానే యయాతి యదువుగా పుడతాడు. శర్మిష్ట ద్వారా యయాతికి పూర్వు పుట్టి రాజ్యానికి వారసుడవుతాడు. ఇంతకుముందు చూసుకున్న ఈ యయాతి యొక్క జీవిత గాథలో చూసినట్లయితే యయాతికి దేవయానిని పరిణయమాడిన తర్వాత 2 పిల్లలు పుడతారు. అదే విధంగా కొద్ది రోజుల తర్వాత శర్మిష్టను పరిణయమాడిన తర్వాత 4 పిల్లలు పుడతారు. వాళ్ళల్లో అందరి పిల్లల్ని పిలిచి కొద్ది రోజులు రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత ఈ రాజ్యకాంక్ష, సుఖలాలస ఇవన్నీ అవసరం లేదు అనుకున్న తర్వాత ఎప్పుడైతే తను ఇంకా తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాడో
అప్పటికే శుక్రాచార్యుడికి, దేవయానికి శర్మిష్ఠ ద్వారా తనకు పిల్లలు కలిగారు. మాటని చెప్పిన విధంగా నిలబెట్టుకోలేకుండా చేశాడు కాబట్టి అప్పటికే శుక్రాచార్యుడికి వెళ్లి విన్నవిస్తుంది దేవయాని. శర్మిష్ఠతోటి ఈ విధంగా తనకు పిల్లలు కలిగిచ్చాడు అని చెప్పి. తద్వారా శుక్రాచార్యుడికి హెచ్చరించిన తర్వాత కూడా కామానికి లోబడ్డాడు కాబట్టి శపించబడి వార్ధక్యం అనుభవిస్తాడు. దేవయాని కోరిన మీదట కొద్దిగా మినహాయింపిచ్చి ఆ శాపం ఎవరైనా తన పిల్లలు తీసుకుంటే తద్వారా తను రాజ్యం ఎన్ని రోజులు రాజ్యపాలన చెయ్యాలనుకుంటున్నాడో, ఆ సుఖలాలస ఉందో ఆ కొద్ది రోజులు చేసేంత వరకు తన కుమారుల్లో ఎవరైనా తీసుకుంటే తను ఉండగలుగుతాడు అని శుక్రాచార్యుడు హామీ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు తన కొడుకులందరినీ పిలిచిచ్చి ఇలా ఎవరు తీసుకోగలరు తన వార్ధక్యాన్ని అని అడిగినప్పుడు పూరువు మాత్రమే దానికి అంగీకరిస్తాడు. ఆ విధంగా శర్మిష్ఠకు పుట్టినటువంటి శర్మిష్ఠ ద్వారా యయాతికి పూరువు పుడతాడు కాబట్టి పూరువు తన రాజ్యానికి వారసుడవుతాడు. ఎందుకంటే తన వార్ధక్యాన్ని కూడా తనతో తీసుకున్నాడు కాబట్టి. ఈ విధంగా ఇందులో చాలా నిగూఢమైన అర్థాలు కూడా ఉన్నాయి. అంటే యయాతి ఆ తర్వాత తన వార్ధక్యం మళ్ళీ కొద్ది రోజులు రాజ్యపాలన చేసిన తర్వాత శుక్లాలస అయిపోయిన తర్వాత పూరువుకి రాజ్యాభిషేకం చేసేసి తన ఊర్ధ్వలోకాలకి ఎంతో ఘోర తపస్సు చేస్తాడు. ఆ ఘోర తపస్సుకు మెచ్చి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అది ఎంతటి తపస్సు అంటే బ్రహ్మ కూడా మెచ్చుకొని తను బ్రహ్మలోకానికి కూడా తీసుకువెళ్తాడనమాట. కానీ స్వర్గలోకానికి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ పరీక్షలు పెడతారు. అదే మనిషికి ఏ జీవికైనా తను కర్మల్ని బట్టి ఆ ప్రాప్తి దొరుకుతుంది అని చెప్పడానికి ఎప్పుడైతే స్వర్గంలోకి మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు ఇంద్రుడు ఆయనకి కొన్ని అక్కడ పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో ఎంతవరకు తను విజయవంతం అవుతాడు, తద్వారా స్వర్గలోక ప్రాప్తి అతనికి ఎంతవరకు సమంజసం అన్నదానికి. అప్పుడు మళ్ళీ ప్రలోభపడిపోతాడు. అవును, నా అంతటి వాడు ఇంకెవ్వరూ లేరు, నా అంతటి కఠోర తపస్సు చేసి స్వర్గలోక ప్రాప్తి పొంది బ్రహ్మలోక ప్రాప్తి పొందిన వాళ్ళు ఎవరూ లేరు అని తెలుసుకొని అలా ఎప్పుడైతే అందులో పడిపోతాడో ఆ లవల్యంలోకి తిరిగి మళ్ళీ కిందకి వచ్చేయాలని చెప్పి ఇంద్రుడు చెప్పేస్తాడు, నీకు స్వర్గలోక ప్రాప్తి లేదు అని. తర్వాత ఇందులో ఇప్పుడు పితృపక్షం జరుగుతుంది కాబట్టి అందుకోసం ఇందులో చెప్తూ ఉన్నాను ఆ విషయాన్ని కూడా. ఈ నామం ఎందుకు అలా పక్కకు వెళ్తున్నాము అన్నదానికి ఎట్లాగూ వచ్చాం పుట్టుతూ మరణిస్తూ ఉండేదానికి సంకేతమైనటువంటి యయాతికి చెప్పినటువంటి ఈ యొక్క కథనం ద్వారా అది కూడా చెప్పుకుంటే బాగుంటుంది. పితృలోకాన్ని ప్రాప్తి పొందడానికి లేదా దేవతలను ప్రీతి చేకూర్చడానికి లేదా ఎటువంటి యజ్ఞాన్నైనా చేకూర్చడానికి ద్రౌహిత్యులు అంటారు. కొడుకు యొక్క కూతురు యొక్క కొడుకులు ఎవరైనా ఉంటే వారి ద్వారా వారు ఎంతో అవసరం ఏ యజ్ఞానికైనట్టుగా లేదా ఏ కార్యానికైనా పితృకార్యానికైనా వారు ఎంతో అవసరం కూతురు యొక్క కొడుకులు అన్న ద్రౌహిత్యులు అంటారనమాట. ఎప్పుడైతే ఈ ఇంద్రుడికి ఆయన తపస్సుని భంగం అయిపోయిందో అంటే తనను ఆత్మస్థుతి చేసుకున్నాడు కాబట్టి ఆత్మస్థుతి చేసుకున్న వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి లేదు అని చెప్పి కిందకి పంపించేయాలంటారు. మళ్ళీ యయాతి తన తప్పిదం తను తెలుసుకొని ఇంద్రుణ్ణి అలా క్షమాపణ కోరితే అప్పుడు నువ్వు ఇలా నక్షత్రంగా నిలకడలేని నక్షత్రంగా ఎప్పుడు ఇలాగే ఉంటావు అని చెప్తే అప్పుడు తన ద్రౌహిత్యులు వచ్చి తనకి జలప్రాప్తి ఇచ్చిన తర్వాత తను మళ్ళీ స్వర్గలోక ప్రాప్తి పొందుతాడనమాట. ఆ విధంగా ఈ యయాతి అంటే ఈ పితృపక్షంలో దాన్ని కూడా స్మరించడం ఎంతో ఉత్తమం. అందుకోసమని అది అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు యయాతిని మనం జీవిస్తూ మరణిస్తూ ఉండేటటువంటి జీవనయానం చేసేవాడిగా ఇక్కడ మనం తీసుకున్నాం. అంటే కామం వల్ల మెయిన్ ఆ కామాన్ని వదలంది ఏ జీవుడు ఏ సాధకుడు పై
మెట్టుకి దాటలేడు ఆధ్యాత్మిక స్థాయిలో అని చెప్తూ ఉన్నారిక్కడ. మరి ఇక్కడ శుక్రం వలన విశుక్ర అంటున్నాం కదా! శుక్రం వలన పునర్జన్మ కలగడానికి సంబంధించిన విద్యని ఇంకొక విధంగా మృత సంజీవిని విద్య అంటారు. ఈ మృత సంజీవిని విద్య కూడా శుక్రాచార్యునికే తెలుసు. శుక్రుడు జీవ సృష్టి ప్రణాళికకు దోహదపడవాడే అయితే, విశుక్రుడు శుక్రానికి వికార గుణాలను కలుగజేసి అంటే భండాసురి వధ చూసినట్లయితే ఈ విశుక్రుడు అనేవాడు ఎవ్వరికీ ఎటువంటి కామం అనేటువంటి ఆలోచన రాకుండా చేసి సృష్టిని స్తభించాలనుకున్నటువంటి ఆలోచన వచ్చిందట. అందుకోసమే అమ్మవారి సృష్టి ప్రణాళిక కొనసాగించాలి అంటే ఈ భండాసురుడు, విశుక్రుడు, విషంగుడు వీళ్ళని వధ చెయ్యందే జరగదు అని చెప్పి అమ్మవారి శక్తిశైలను స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విశుక్రుడు శుక్రానికి వికార గుణాలను కలుగజేసి అహంకార, వ్యభిచారాది గుణాలకు ప్రేరకుడవుతున్నాడు. వీడిని చంపాలంటే ఎవరు? దండనాథ అయిన వారాహి దేవత వల్లనే జరుగుతుంది. ఇక్కడ దండనాథ పదంలో దండ అంటే మనలో సూక్ష్మదండం, బ్రహ్మదండం, మేరుదండం మొదలైన పేర్లతో పిలువబడే వెన్నుముక అని కూడా సూక్ష్మార్థం తెలుసుకోవాలని చెప్తున్నారు. ఈ శుక్రాన్ని అధోమార్గం పట్టించకుండా వెన్నెముక వెంబడి ఉండే షట్చక్ర కుండలిని యోగ మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించినప్పుడు ఈ విశుక్రుని అంతం జరుగుతుందని ఈ మంత్ర రహస్యార్థంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఒకటి పౌరాణికమైనటువంటి అర్థం చెప్పినప్పుడు దండాన్ని ఎప్పుడు అంటే మేరుదండం, దండనాథ అంటున్నాం వారాహి మాతని. ఇక్కడ దండం అన్న దానికి చెప్తూ ఏం చెప్తున్నారంటే మేరుదండం అంటే వెన్నుముక ద్వారా ఉండేటువంటి మేరుదండంతో షట్చక్ర కుండలిని యోగ మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పుట్టించినప్పుడు ఈ విశుక్రునికి అంటే కామం అనేది మనం జయించేస్తాం అప్పటికి. ఆ దండం ద్వారా ఈ విశుక్రుని అంతం జరుగుతుందని ఈ మంత్ర రహస్యార్థం. ఈ నామంలో ఇంకొక విధమైనటువంటి అర్థాలు కూడా కొన్ని ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. వీర్యం అనే పదానికి శుక్రము, తేజస్సు అనే అర్థాలున్నాయి. స్థూల రూపంలో ఉంటే ఈ ధాతువు శుక్రాన్ని తెలియజేస్తుంది. ఇదే ధాతువు సూక్ష్మ రూపంలో ఉంటే తేజస్సుని తెలియజేస్తుందట. ఈ నామంలో వారాహి వీర్యనందిత అన్నారు వ్యాసుల వారు. అంతేగాని వారాహి బలనందిత అని కానీ, వారాహి శక్తి నందిత అని కానీ, వారాహ్యోటోప నందిత అని కానీ అనలేదట. వీర్యము అంటే శుక్రము, తేజస్సు అని అర్థాలు ఇప్పుడే చెప్పుకున్నాం. శుక్ర సంబంధమైనటువంటి రుగ్మతలకు లేదా రోగాలకు కారకుడైన విశుక్రుణ్ణి చంపడానికి శుక్ర సంబంధ విశేషణమైనటువంటి వీర్యాపదంతో వారాహీదేవి పరాక్రమాన్ని చెప్పడం సమంజసం, సముచితం అని ఇక్కడ వ్యాసుల వారు చెప్పారు. మహాభారతంలోని చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు వరుసగా ఈ విశుక్రుల వలలో పడిన వారి అయి ఉంటారని కూడా వారి వారి పేర్లను బట్టి గుర్తించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ మన రచయిత జిఎల్ఎన్ శాస్త్రి గారు. ఇక వరాహ పదం గురించి, వారాహి వీర్యనందిత. వారాహి అంటే వరాహస్వామి యొక్క శక్తి. వరాహ పదం అంటే వరాహం అంటే అడవి పంది అని మామూలు అర్థమైనప్పటికీ వరా ప్లస్ అహం అని రెండుగా విడదీస్తే ఇంకొక అర్థం వస్తుందట. అదేంటంటే శ్రేష్టమైన అహం అని అర్థం. అహం అనేది జీవులకు సంబంధించిన పరిమిత తత్వాన్ని అంటే ఈ బంధింపబడి ఉండేటటువంటి ఆ పరిమిత తత్వానికి, ఖండత్వానికి సూచిస్తుందట. మరి వరాహం అహం అంటే శ్రేష్టమైన అహం అనే పదం సర్వేశ్వరునికి సంబంధించింది. అపరిమిత తత్వాన్ని, అఖండ తత్వాన్ని సూచిస్తుందట. సంసారంలో దిగబడిన వారిని ఉద్ధరించడంలో అమ్మవారు వరాహమూర్తి యొక్క దంస్ట్ర అంటే కోర అని సౌందర్య లహరిలో అవిద్యానాం జన్మచలదౌ అన్న ఒక శ్లోకంలో శంకరాచార్యులు వివరించి ఉన్నారట. ఇక్కడ లలితా సహస్రనామంలో కూడా సంసార లంపటంలోకి దిగిపడిపోవడానికి కారణమైనటువంటి విశుక్రుని బారి నుండి రక్షింపబడడానికి వారాహి అనే అమ్మవారి అంశ దేవతే కారణభూతురాలవుతుందని చెప్పడంలో ఔచిత్యం ఉంది అంటున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా అహాన్ని శ్రేష్టవంతం చేయగలిగేది వరాహమే అని అటు సౌందర్యలహరిలోని శోకంలోని ఆదిశంకరులు, ఇటు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందత అనే నామాల్లోని వ్యాసుల వారు చెప్పారని తెలుసుకోవాలి. సంసారం అనే సాగరంలో దేహమనే భూమి దిగజారిపోతున్నప్పుడు అలా దిగజారడానికి కారణమైన హిరణ్యాక్షుణ్ణి ఇప్పుడు వరాహస్వామి ఎందుకు అవతరించారు? హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇంకొక విశ్లేషణ ఏంటి అంటే సంసారం అనే సాగరంలో దేహం అనే భూమి దిగజారిపోతున్నప్పుడు అలా దిగజారడానికి కారణమైన హిరణ్యాక్షుణ్ణి
హిరణ్యాక్షుడు అంటే ఇక్కడ బంగారం మీదకు దృష్టిని మళ్లించే గుణానికి సంకేతుడన్నమాట అంటున్నారు. అంటే భౌతిక సంపద వైపు, కామ వాంఛలకు, వాంఛల వైపుకు మన దృష్టిని మళ్లించే గుణానికి సంబంధించిన వాడు హిరణ్యాక్షుడు. వారి బారి నుండి రక్షించే అవతారమూర్తే ఆదివరాహమూర్తి అని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం కూడా సముచితమే. ఇన్ని విధాలుగా ఇక్కడ మనకు సమన్వయం అనేది ఇచ్చారు ఈ లలితా సహస్రనామ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నిధాన నామానికి జిఎల్ఎన్ శాస్త్రి గారు. మొత్తం మీద ఈ నామానికి విశుక్రుని చంపిన వారాహి దేవత యొక్క విక్రమానికి సంతసించినది, విశుక్ర వికార అసురీ గుణాన్ని యోగదండం పట్టి యోగ మార్గం ద్వారా అరికట్టే దండనాథ అయిన వారాహీదేవి పరాక్రమానికి సంతోషించినటువంటి లలితామాత అని అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణ అరవింద అర్పణమస్తు.